ఇది గార్లిక్ మనం అంటే డైరెక్ట్గా వీటి ఈ సెపరేట్గానైనా డైరెక్ట్గా సాయిల్లో పెట్టచ్చు, కానీ తొందరగా మొలకొచ్చి పెట్టడానికి ఇది ఒక చిన్న చిట్కా. ఇది నీళ్ళలో ఇట్లాంటి ప్లాస్టిక్ బాటిల్ కడిగేసి నీళ్లు నింపి పైన ఆ వెల్లుల్లిని చివర్లు కొంచెం లైట్గా కడిగేసి కనుక అందులో వేస్తే జస్ట్ 2-3 రోజులకే ఆల్రెడీ ఇలాంటి మొలకలు వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా నేలలో పెట్టుకుంటే ఆకులు ఆల్రెడీ మనం వాడుకోవచ్చు. జస్ట్ ఒక వితిన్ అనదర్ 1 వీక్లోనే మనం ఇది వాడుకోవడం స్టార్ట్ చేయొచ్చు. ఉల్లి కూడా అలాగనే ఆ ఉల్లిని పైన పొర ఒక జస్ట్ 1/2 ఇంచ్ కట్ చేసేసి నీళ్ళల్లో నానబెట్టి ఒక రోజు పెట్టినట్టుగా వీటిని కూడా ఇది చిన్న చిట్కా. ఇది యాక్చువల్గా వెల్లుల్లి ఆల్రెడీ మొలక వచ్చింది కాబట్టి ఇది ఇంకొక 1 వీక్ లోపలనే మనకు నిండుగా ఈ వెల్లుల్లి ఆకులు వస్తాయి. మనం వాడుకోవడం కూడా మొదలు పెట్టచ్చు. అదే మనం డైరెక్ట్గా పెడితే చాలా రోజులు పడుతుంది. కాబట్టి ఈ చిట్కాను ఉపయోగించి మేము నీళ్ళలో ఒక 3-4 రోజులు నానబెట్టగానే మొలకలు వస్తుంటాయి. ఈజీగా అవుతుంది. ఉల్లి కూడా అంతే, పైన ఒక పొర ఒక 1/2 ఇంచ్ వరకు కట్ చేసేసి రాత్రి నానేసి తెల్లారి కనుక పెడితే మొలకలు తొందరగా వస్తాయి. ఈ మధ్యలో రూఫ్ గార్డెన్ స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడప్పుడు ఏదో క్లాసెస్ అటెండ్ కావడమో, వీడియోలు ఆన్లైన్లో చూడడమో, లేకపోతే మిగతా మిద్దె తోట వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళ ఎలా చేస్తున్నారన్న చిట్కాలు చూసి గుర్తుపెట్టుకొని చేయడము. అందుకనే ఏదో రోజుకొకటి ఏదో కొత్తది కనుక్కుంటున్నామన్న మాకు ఆ తృప్తి. రియల్గా కూడా రిజల్ట్ కూడా మాకు అలా బాగానే వస్తుంది. ఇవన్నీ కూడా కనీసం ఒక 14 రకాల ఆకుకూరలు మనం ఇంట్లోనే పండించుకోవచ్చు టోటల్గా. అందులో ఏ రోజుకు మన మిద్దె పైన కనుక ఇవి పండించుకుంటే ఏ రోజుకు ఆ రోజు ప్రొద్దున పూట వచ్చి అన్నీ కోసుకొని ఫ్రెష్గా వేసుకోవచ్చు. చేసుకునే కూరలు కూడా రుచిగా ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాయి. పైకి కిందికి తిరుగుతాం కాబట్టి ఆరోగ్యం కూడా బాగుంటుంది.